లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా హెచ్ఐవితో బాధపడుతున్న వారికి ప్రతి నెల పౌష్టికాహారాన్ని అందజేసి వారికి అండగా నిలుస్తున్నామని సొసైటీ గౌరవ అధ్యక్షులు డి ప్రేమ్ కుమార్ తెలిపారు. ఒంగోలు పాత మార్కెట్ సూర్య టవర్స్ వద్ద ఉన్న లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ కార్యాలయంలో 10 మంది హెచ్ఐవి కలిగిన వారికి పౌష్టికాహారం అందించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, ముఖ్యంగా హెచ్ఐవి మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి నెల పౌష్టికాహారం అందజేస్తూ వారికి అండగా నిలుస్తున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో సొసైటీ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జోసెఫ్ శామ్యుల్, ఆర్ట్ సెంటర్ డ్రీమ్స్ హాస్పిటల్ సొసైటీ గౌరవ అధ్యక్షులు డి ప్రేమ్ కుమార్, సెక్రటరీ సిహెచ్వి రాఘవ, అధ్యక్షులు సిహెచ్ శ్రీను బాబు తదితరులు పాల్గొన్నారు. మేము ఒంగోలులో లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ అనే సంస్థ ద్వారా ఎంతో కాలం నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో ఒక 3-4 సంవత్సరాల నుంచి ఇట్లా పౌష్టికాహార లోపంతో ఉన్న పేషెంట్స్కి పౌష్టికాహారాన్ని ఒక 10 మందికి రెగ్యులర్గా అందిస్తున్నాం ప్రతి నెల. ఇలా అందించడానికి సంబంధించి నా స్నేహితులు, బంధువులు అందరూ ఆర్థికంగా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇలానే ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ వినాయక చవితికి మట్టి బొమ్మల్ని పంపిణీ చేస్తుంటాం. ఈ వచ్చే వారం ఆ కార్యక్రమం కూడా ఉంది. ఇలా మేము చేసే కార్యక్రమాలకి ఎవరైనా ఆర్థికంగా సహకరించగలిగితే సహకరించాలని కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి డాక్టర్ జోసెఫ్ శామ్యుల్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఆయన వెంటనే మమ్మల్ని ఈ ప్రోగ్రాంకి వచ్చి నేను డిస్ట్రిబ్యూట్ చేయడానికి వస్తానని చెప్పి అంగీకరించారు. ఈరోజు వచ్చి వారి చేతుల మీదుగా అందరికీ పౌష్టికాహారం అందజేయడం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు. ఒక ప్రత్యేక కార్యక్రమంకు ప్రేమ్ కుమార్ గారు, ఆ విధముగానే రాఘవ గారు నన్ను ఆహ్వానించున్నారు. వారి తండ్రి యొక్క జ్ఞాపకార్థము ఎస్టాబ్లిష్ చేసినటువంటి లక్ష్మీ కోటయ్య మెమోరియల్ సొసైటీ ద్వారా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం కొరకు నన్ను ఆహ్వానించున్నారు. నిజంగా మా ఈఆర్టీ సెంటర్లో పేషెంట్స్కి కావలసినటువంటి మంచి మందులు, అలాగే ఫ్రీగా బ్లడ్ టెస్ట్, తర్వాత కౌన్సిలింగ్, ఆ సర్వీసెస్ అన్నీ మేము చేస్తున్నాం. కానీ ఒక్కటి మేము చేయలేకపోతున్నాం. అదేంటంటే ఆ చిన్నపిల్లలకు, ప్రత్యేకంగా చిన్నపిల్లలకు మంచి న్యూట్రిషన్ ఇవ్వలేకపోతున్నాం. కానీ ఈ సంస్థ వారు ఆ యొక్క బాధ్యత నెరవేరుస్తున్నారు. అందుకొరకే వారికి ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నాం.